హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్దిక్ అండ్ తన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎస్టర్డేస్ వీడియో అండి. నిన్న అప్లోడ్ చేయడానికి కుదరలేదు, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే నిన్న సండే మటన్ చేశానండి. సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసి లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఆనియన్ రోస్ట్ అవ్వడానికి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశానండి. నేను ఇది కొంచెం అంటే ఫస్ట్లో యాడ్ చేస్తాను అండ్ మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేస్తానండి కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ మటన్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేశానండి మటన్ మగ్గడానికి. మటన్ అయితే మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని అందులోకి కారం, ఉప్పు, ఒక 2-3 టొమాటోస్ యాడ్ చేశాను. టొమాటో మగ్గడానికి మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచానండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. విజిల్స్ 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేశాను. కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి, అంటే విజిల్స్ అనేది. మాదైతే 5 to 6 విజిల్స్ సరిపోతుంది, ఉడికిపోతుందండి మటన్. ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది. ఒకసారి మూత తీసి చూసి అందులోకి మటన్ మసాలా, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఒక్క 3 to 5 మినిట్స్ ఉంచి ఇంకా ఆఫ్ చేశానండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిన్నైతే కొంచెం సింపుల్గా చేశానండి, ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.